జగజిత్ బ్రో గారు ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్. మీ వీడియోలు నేను చూస్తూ ఉంటాను. మీరు నాకు ఎలా తెలుసు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తమ్ముడు ఫనీ హనుమంతు రేప్ కేసు ఏదైతే ఉందో, ఒక ఐఏఎస్ పిల్లలుగా పుట్టి నువ్వు నీ తమ్ముడు చేసిన అకృత్యాల్లో నువ్వు ఎవడో నాకు తెలిసింది అంత. అవును, ఏజుడు వాళ్ళ ఓన్ బ్రదర్ ఫనీ హనుమంతు ఒక కేసులో ఇరుక్కున్నాడు. అది రేప్ కేసు కాదు, కానీ ఈ రేప్ కేసు అని పోర్ట్రే చేస్తున్నాడు. ఒక గ్రూప్ కాల్లో కూర్చొని ఒక రియాక్షన్ వీడియోలో తను ఒక చిన్నపిల్ల మీద 18+ అడల్ట్ జోక్ వేయడం వల్ల తన మీద కేసు ఫైల్ అయింది. అది వాదించుకుంటున్నారు, బాగానే ఉంది. బట్ అది రేప్ కేసు అని ఈడు పోర్ట్రే చేస్తున్నాడు. యాక్చువల్లీ ఈ నాన్ వెజ్నగా చేసింది ఏంది, ఈడే ఒప్పుకున్నాడు కాల్లో, నేను 14 ఇయర్ గర్ల్తో పడుకున్నా అని. ఈ ఎర్రిపుక్కుడు మొత్తానికి 14 ఇయర్స్ అమ్మాయిని వేసానంటావు. అదే అంటున్నా, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు అదే. ఫస్ట్ టైం కాదు వీడు ఇట్లా ఫ్యామిలీస్ని టార్గెట్ చేయడం. వీడు ఇంతకు ముందు బయాస్ అనే యాదవ్తో ఇట్లా చేసినాడు, రవి తెలుగు ట్రావెలర్తో ఇట్లా చేసినాడు, యూఎస్లో వాళ్ళ వైఫ్ ఇట్లా చేసింది, వాళ్ళ చైల్డ్ ఇట్లా చేసిందని నానా మాటలు మాట్లాడాడు. ఆయన నేను చెప్పడం కూడా చెప్పలేను. అండ్ ఇంకో యూట్యూబర్ ఉన్నాడు, నైజీరియాలో ట్రావెలింగ్ చేస్తుంటాడు, ఉమా తెలుగు ట్రావెలర్, తను కూడా అట్లే మాట్లాడాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇమ్రాన్ తెలుసు కదా మీకు, ఇమ్రాన్ ఓకే పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ వాళ్ళ మదర్ని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. వీడి టార్గెట్ అంతా, వీడు లాజిక్ మాట్లాడు, డైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తాడు. అది వీడికి ఫ్యామిలీ వాల్యూస్ మోరల్స్ ఇది తెలుసుంటాయి కదా. ఈ ఎర్రిపు నాన్ వెజ్న గాడికి డైరెక్ట్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది చేసేదే అది, లాజిక్ ఉండదు.